ఆయన ఇచ్చిన వేసిన పిటిషన్తో ఒక రకంగా భద్రత విషయంలో పార్టీ క్యాడర్ కూడా నైరాశ్యంలోకి వెళ్ళే అవకాశం ఉంటుందా, లేదంటే నిజంగా అంత కుట్ర తెర వెనుక జరుగుతుందా ఒక ప్రతిపక్ష నాయకుడి మీద? ఇక్కడ మన మెదళ్ళ మీద ప్రభావం ఎట్లాంటి వ్యవహారం నడుస్తుంది ఈ సోషల్ మీడియా ద్వారా అనడానికి సాక్ష్యం ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి మాట. మీరు చెప్పిన 900 మంది అన్నది నిన్నటి నుంచి సోషల్ మీడియాలో రన్ చేస్తున్నారు. అది ఎవరు చేస్తున్నారు? తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు. 900 మంది భద్రత కావాలంట అని. అంటే సీఎంగా ఉన్నప్పుడు టోటల్గా 24 గంటలు ఉండే భద్రత లెక్కేసుకుంటే 900 మంది ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు గారికి ఏమైనా ఉన్నారు 900 మంది? ఒరిజినల్గా 130 నుంచి 140 మంది ఉంటారు. సెక్యూరిటీ అంటే ఏంటి? తన వెంట ఉండేవాళ్ళు, రోడ్డు మీద కాపలా కాసే హోంగార్డు, రోడ్డు మీద కాపలా కాసే కానిస్టేబుల్, రోడ్డు మీద పోలీస్ వెహికల్ పెట్టుకునేటువంటి ఎస్ఐ సిఐ వాళ్ళందరినీ కూడా దీంట్లో వేసేస్తారా? వాళ్ళందరినీ వేసే లెక్క అది పెట్టేస్తారా? 900 మంది అంటే వాళ్ళేం సీఎం డ్యూటీ కాదు, సీఎం వచ్చినప్పుడు చేసేటటువంటి రెగ్యులర్ పని అది. అది రొటీన్. ఇప్పుడు ట్రాఫిక్ డైవర్షన్ పెడతారు, కానిస్టేబుల్ ఆ పని అయిపోయాక తన పని దానికి వెళ్ళిపోతాడు, అంతేగాని అక్కడే కూర్చుంటాడేంటి? అదే సీఎం వచ్చినప్పుడు సీఎం బయటికి సీఎం వస్తున్నాడన్నా వెళ్తున్నాడన్నా మొత్తం విజయవాడ అంతా పోలీసులు ఉంటారు, హోంగార్డులు కానీ కానిస్టేబుల్ కానీ. అలాగే సీఎం ఇంటి బయట ఇంటి ముందు కూడా రైలు వేసుకుని ఉంటారు. వీళ్ళందరినీ సీఎం భద్రతలో క్యాలిక్యులేట్ చేయలేమా? సీఎం వీళ్ళు ఆ పక్కన గుడారాలు వేసుకున్న వాళ్ళు క్యాలిక్యులేట్ అవుతారు. వాళ్ళందరూ కలిపితే 140. అంతేగాని రోడ్డు మీద చూసేటటువంటి వాళ్ళు కౌంట్లోకి రారు.